హాయ్ ఫ్రెండ్స్, రాత్రి హాయిగా నిద్రపోయి ఉదయం లేచి బయట చూసేసరికి వింతైన పాదముద్రలు కనిపించాయనుకోండి, ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ తరహా ఘటనే ఓ చోట జరిగింది. బయట భారీగా మంచు కురుస్తోంది. మరుసటి రోజు ఉదయం జనాలు తలుపు తీసి చూస్తే ఇంటి ముందు, ఇంటి కప్పు మీద, చివరకు కిటికీ అద్దాల పక్కన కూడా వింతైన పాదముద్రలు ఉన్నాయి. అవును, 1855లో ఇంగ్లాండ్లోని డెవాన్ నగరంలో ఈ ఘటన జరిగింది. 160 కిలోమీటర్ల మేర మంచు మీద ఒక వింత ఆకారం నడిచిన గుర్తులు కనిపించాయి. ఆ గుర్తులు ఏ జంతువువి కావు, ఏ మనిషివి కావు. అవి నేరుగా గోడలెక్కాయి, ఇళ్ల కప్పుల మీద నడిచాయి. ప్రజలు దాన్ని డెవిల్స్ ఫుట్ ప్రింట్స్ అని పిలుస్తారు. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ అపరిచిత పాదముద్రల రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ రాత్రి డెవాన్ నగరంలో విపరీతమైన మంచు కురిసింది. ఉదయం ప్రజలు బయటకు రాగానే షాక్ అయ్యారు. మంచు మీద ఒకే వరుసలో వింతైన గుర్తులున్నాయి. అవి అచ్చం మేక లేదా గాడిద గిట్టలు గుర్తుల్లా ఉన్నాయి, కానీ ఒకే లైన్లో ఉన్నాయి. అంటే అది 2 కాళ్ళ మీద నడిచిన ఒక వింత జీవి. విస్మయకరమైన విషయం ఏంటంటే ఆ గుర్తులు ఒక తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న 14 అడుగుల ఎత్తైన గోడను దాటి అవతలి వైపు మళ్లీ మొదలయ్యాయి. ఆ గుర్తులు ఎక్కడా ఆగలేదు, ఇళ్ల చిమ్నీల లోపలికి కూడా వెళ్ళి వచ్చాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ రాత్రి సైతం తమ ఊరిలో నడిచాడని నమ్మారు. ఈ గుర్తులు కేవలం ఒక వీధిలో మాత్రమే లేవు, 30కి పైగా గ్రామాల్లో సుమారు 160 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. ఆ కాలంలో ఉన్న శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించి పిచ్చెక్కిపోయారు. అవి ఏ జంతువు గుర్తులు కావని తెలిచారు. ఒకవేళ అది జంతువు అయితే 14 అడుగుల గోడను అంత సులభంగా ఎలా దాటుతుంది? ఫ్రెండ్స్, మంచం మీద ఉన్న ఆ గుర్తులు మరీ పదునుగా లోతుగా ఉన్నాయంటే ఆ అపరిచిత జీవి కాలు విపరీతమైన వేడిని కలిగి ఉండాలి. ఆ వేడికి మంచు ఒక్క క్షణంలో కరిగిపోయి కింద ఉన్న నేల వరకు ఆ గుర్తులు పడ్డాయి. -డిగ్రీల చలిలో కూడా మంచును కరిగించేంత వేడి ఆ పాదాలకు ఎక్కడి నుండి వచ్చింది? అంత వేడి ఏ జంతువు శరీరంలోనూ ఉండటం అసాధ్యం. కొందరు అదొక రహస్య బెలూన్ ప్రయోగమని చెప్పారు. కానీ బెలూన్ ఇళ్ల కప్పుల మీద అంత పక్కాగా గుర్తులు ఎలా వేస్తుంది? ఈ మిస్టరీ ఇక్కడితో అయిపోలేదు ఫ్రెండ్స్. సరిగ్గా 154 ఏళ్ల తర్వాత, అంటే 2009లో మళ్ళీ అదే డెవాన్ నగరంలో మంచు మీద అచ్చం అలాంటి పాదముద్రలే కనిపించాయి. జిల్ వేడ్ అనే మహిళ తన ఇంటి పెరట్లో ఆ గుర్తులను చూసి ఫోటోలు తీసింది. నేటి కాలపు సైంటిస్టులు వీటిని పరీక్షించినా ఇది ఫలానా జంతువుది అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అది ఏదో ఒక కొత్త రకమైన అపరిచిత జీవి కావచ్చని, లేదా అది ప్రకృతిలో కలిగే ఒక వింతైన వాతావరణ మార్పు కావచ్చని కొందరు వాదిస్తున్నారు. నిజానికి డెవిల్స్ ఫుట్ ప్రింట్స్ అనేది చరిత్రలో ఒక అంతు చిక్కని అధ్యాయం. 170 ఏళ్లు గడిచినా ఆ రాత్రి మంచు మీద నడిచింది ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అది కేవలం ప్రజల భ్రమణ, లేక నిజంగానే మనకు తెలియని ఒక అదృశ్య శక్తి ఆ రాత్రి అక్కడి జనాల మధ్య తిరుగుతోందా? ప్రకృతి తనలో ఇంకా ఎన్ని రహస్యాలను దాచుకుందో ఎవరికి తెలుసు? ఆ పాదముద్రలు మళ్ళీ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు కనిపిస్తాయో, ఏ ఊరి తలుపు తడతాయో కాలమే సమాధానం చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఊరంతా నడిచిన ఆ వింత జీవి గురించి మీ అభిప్రాయం ఏంటి? అది కేవలం ఒక జంతువు గుర్తా, లేక మరేదైనా శక్తి అని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరి గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.